హాఫ్ హాలిడే పార్ట్ 2. ఇప్పుడు మేము క్రికెట్ గ్రౌండ్ నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా గేట్ దొక్కాలి. బికాజ్ అటువైపు నుంచి ఇటువైపు వచ్చేసాం. మళ్ళీ అటువైపు వెళ్ళాలంటే మాకున్న బద్ధకానికి మేము మళ్ళీ అటువైపు వెళ్ళామన్నమాట. సో ఖచ్చితంగా ఇప్పుడు గేట్ దొక్కి రావాలి. నేను బిందు అయితే దూకేసాం. పాపం రమ్యకి ఇలాంటి సాహసాలు అంటే భయం అనమాట. ఎక్కిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు, చాలా భయపడుతుంది దూకడానికి. మేమైతే అక్కడ ఫుల్గా నవ్వుకున్నాము, దాన్ని తెగేడిపించేసాం. చాలా భయంగా ఉంది, నాకు చేపట్టుకొని అంటుంది. పాపం చాలా భయపడుతూ ఆఖరికైతే దూకేసిందనమాట. ఇంకా తర్వాత మేము ఉయ్యాలు ఊగడానికి అయితే వెళ్ళాము. రౌడీ షెట్టి రమ్య అక్కడ ఉయ్యాలు ఊగుతున్న తమ్ముళ్ళని బెదిరించేసి తీసేసుకుంది. ఉయ్యాలు ఊగడానికి కూడా భయపడుతుంది. అసలు ఒకవేళ ఆ చైన్ తెగిపోతే దాని పరిస్థితి ఏంటని, నేను పడిపోతే నా ఫ్రెండ్స్ నవ్వుతారా, ఫస్ట్ నన్ను పైకి లేపుతారా అని చెప్పి ఆలోచించుకుంటూ ఊగుతుంది అనమాట. సచిన్ సవాల్లో ఊగుతుంది చూడండి. తర్వాత ఇంకా ఉయ్యాలు ఊగేసిన తర్వాత మేము మా ఇంటికి వెళ్ళాము. ఎందుకంటే రమ్యకి ఒక ఎగ్జామ్ ఉందనమాట. మేము అది కంప్లీట్ చేస్తాము, రమ్య ఇంకా చేయలేదు. దానికోసం ఒకసారి ఆ వెరిఫికేషన్కి పిక్చర్ చూడండి ఎంత బాగా దిగిందో. ఇవాళ రమ్య చేసిన పనులకైతే మేము ఫుల్గా నవ్వుకున్నాం అనమాట. మా ఇంటి దగ్గర జరిగిన ఇంకో సీన్ ఏంటో చూడండి. మా పక్కింటి ఆవిడ మా పక్కన ఇల్లు ఎక్కి మా వెనకాల ఇంటి ఆంటీకి అయితే జాంకాయలు కోసేస్తున్నారు అనమాట. చూడండి ఆ క్యాచెస్ చూడండి, సూపర్, అసలు మామూలు క్యాచ్లు కాదు, వావ్ సూపర్ అసలు. ఇంకా మేము ఆ సీన్లన్నీ చూసుకుని బాగా నవ్వుకున్నాం అనమాట. ఆ చెట్టు చూడండి ఎక్కడ ఉందో. వీడియోని సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్.